నా శుక్రవారంలో ఇప్పుడు ఈ స్కిట్ లో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే అంటూ ఓ ఇమాజినేషన్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నేను ఒక రైటర్ అండి. మనుషులు చూడగానే చాలు కవితలు నోట్లోంచి అలా వస్తూనే ఉంటాయి. మేడం చూడు చెప్తున్నా మంచి కవిత. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్లాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్లాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రామ్ ప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ సార్, ఏదైనా రాయగలను సార్. మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. ఇంతకీ నేను ఎవరో అర్థమైందా నీకు? ఆటో డ్రైవర్. అదేంటి ఇలాంటి కొటేషన్స్ ఆటో వెనకాల కదా రాస్తారు. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. ఈడెవడో వీడు కారు గుద్దాడు సార్. ఏదంటే ఎస్ఐ గారి ఫ్యాన్ అంటున్నాడు. నా ఫ్యాన్ అన్న తర్వాత వదిలేయాలి కదా. అది కాదు సార్, వాడు గుద్దింది. వదిలేరా నా ఫ్యాన్ అని చెప్పి తప్పారా నువ్వు? వాడు గుద్దింది మీ కారే సార్. ఫ్యాన్ కదా సార్, వదిలేండి సార్. ముందు చెప్పాలి కదా మేడం. వీడు ముందుగా వినాలి కదా. నమస్తే సార్. ఎవరు నువ్వు? నేను రైటర్ సార్. మా స్టేషన్ లో ఆల్రెడీ రైటర్ ఉన్నాడు, అవసరం లేదు. నేను స్టోరీలు రాస్తాను సార్, కవితలు చాలా చాలా చేస్తుంటాను సార్. కవితలు కూడా వచ్చా? మీరు నన్ను చూసి ఒక మంచి కవిత రాయి. సార్ మిమ్మల్ని చూస్తుంటే సార్ ఒక కవిత వచ్చేసింది సార్. చెప్పు చెప్పు. శారీకి చేస్తారు జిగ్ జాగ్, ఫ్లైట్ లో చేస్తారు హైజాగ్, ఆ. మీరు దొరికింది వైజాగ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఇంక నా మీద రాయకు. ఇంకొకటి వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఒకే ఒకటి సార్. టాలెంట్ ని తొక్కకూడదు. కమ్ ఆన్. మీ స్టేషన్ లో ఉంది రేడియో, అది బయటకు వస్తుంది ఆడియో. బట్టర్ లేకుండా దొరికింది మీ వీడియో, బట్టర్ లేకుండా దొరికింది మీ వీడియో. సూపర్ గా రాసేవయ్యా, మంచి ఫ్యూచర్ ఉంది. చిన్న ప్రాబ్లం ఉండి వచ్చేసింది సార్. నేను ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. మరి నాకెందుకు చెప్తున్నావు? ఆ కథలో మీకు చాలా పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాశాను సార్. ఆ విషయం చెప్తాను మీ దగ్గరికి వచ్చాను సార్. నిన్న మీ కార్ యాక్సిడెంట్ అయింది కదా? అవునవును, అది నిన్న రాశాను సార్. చూడండి సార్, డేట్ వేసి. నిన్నే రాసావా? అయినా జరిగింది సార్. అబ్బా, ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయి సార్. అవునా? అవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటే అందరూ తెలిసిపోద్ది. ఇంట్లో మాట్లాడుకుందాం, మా ఇంట్లో రండి సార్. మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఎవరన్నా అడిగితే సార్ నైట్ రౌండ్స్కి వెళ్ళారని చెప్పు. ఇంతకీ నువ్వు ఈ రైటర్ అంటున్నావు కదా, ఇంత ముందు ఏమన్నా రాసావా? మొన్న ఒక బుక్ రాశాను సార్. ఏంటది? ₹1,00,00,000 సంపాదించడం ఎలాగనో బుక్ రాశాను సార్. మరి పబ్లిష్ చేసావా? డబ్బులేక ఆపేశాను సార్. మరి నాకన్నా నేను పబ్లిష్ చేస్తా. మొన్న సిగరెట్ డబ్బులేక ₹100 అమ్మేశాను సార్. ఏంటి ఏం రాసావు కథ? నెక్స్ట్ ఏంటి సార్? ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. సడన్ గా ఇంటి బయట నుంచి వెళ్తున్న ఒక కార్ ఆగింది. కార్ రిపేర్ వచ్చి అందులోంచి ఒక అమ్మాయి వచ్చి, సార్ నాకు కొంచెం షెల్టర్ ఇస్తారా, నైట్ ఇక్కడే ఉంటాను అని అనగానే వెంటనే ఎస్ఐ పర్లేదు మనం ఇక్కడే ఉన్నాడు. అలా రాశాను సార్. అలా రాసావా? నిజంగానే యువత వస్తుందంటావా? ఎవరైనా ఉన్నారా? యువతే. ఈ యువత అన్నావు కోతిలా ఉంది. ఇప్పుడు ఏం రాసావు చెప్పు. ఇక్కడ ఆ అమ్మాయి ఎస్ఐ వైపు అదోలాగా కోరగా చూస్తుంది. ఆ ఎస్ఐ కూడా అదోలా చూస్తున్నాడు. ఈ లోపల అమ్మాయి వాష్రూమ్ కి వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వాష్రూమ్ కి వెళ్ళాలి. వెళ్ళండి. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిందా? ఎస్ఐ వైపు అదోలా చూస్తుంది. ఇద్దరు దగ్గర అవ్వడానికి చూసుకుంటున్నారు. కనుసైగులతో అమ్మాయి దగ్గర పిలిచింది. పిలిచి ఎస్ఐ గారిని అలా చూస్తూ, ఓ 10,000 ఉంటే ఇస్తావా? 10,000 ఇస్తాను. దీనికి 10,000 ఎందుకు? అంటే కార్ రిపేర్ కోసం రాశాను సార్. 10,000 ఇచ్చేయండి సార్. ఇదిగోనమ్మా 10,000. ఆ 10,000 తీసుకున్న తర్వాత ప్రేమగా అమ్మాయి ఎస్ఐ వైపు చూస్తుంది. అలా పక్కకి లాక్కెళ్ళి ఒక్కసారి కళ్ళలో కళ్ళు పెట్టి, ఇంకో 1,000 ఉంటే ఇస్తావా? ఇంకో 1,000 ఉంటే ఇస్తావా? ఇంకో 1,000 ఇస్తావా? ఇప్పుడేగా 10,000 తీసుకుని మళ్ళీ 1,000 ఏంటి? డ్రెస్ కొనుక్కోవడానికి సార్. ఇదిగో 1,000. ఇంతలో అమ్మాయిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతున్న ఎస్ఐకి ఏమండి అని కేకలు రెండు. ఏమో సార్, మీ ఆవిడ వస్తున్నాడు వచ్చిన ఎంట్రీ రాశాను. ఎందుకు రాశారా నువ్వు? ఏం చేయాలి తెలియక వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఏం చేయమంటారు అడిగారు అమ్మాయి. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? 10,000 ఇవ్వండి. 10,000 ఎందుకు అంటే అమ్మాయి ఏం చేస్తారు? 10,000 రాశాను సార్. నేను ఏమనంటే అమ్మాయి మళ్ళీ మీ ఆవిడ చెప్పేస్తా కాబట్టి అడగండి. అన్ని చెప్పేస్తాను. మా ఆవిడ అన్ని చెప్పేస్తాను. ఇదిగో 10,000 దాకో. నువ్వు దాకో. అందులో ఎవరు దాకుంటాడు రాసో? నువ్వు దాక్కుండా రాశాను సార్. మరి ఆ మాత్రం 10,000 పక్కింది. నేనే దాకుంది కదా. ఇప్పుడు అర్జెంట్ గా నాతో పాటు ఇది కూడా దాకుంటుందని రాసే.
మంచ కింద దోకోవాలి అంతేనా? వెళ్ళిపో. ఇంతలో ఎస్ఐ ఆవిడ ఇంటికి వచ్చింది. ఏమండి చెప్పండి అమ్మా. నేను స్టేషన్ కి వెళ్ళాను, ఎస్ఐ గారు ఇలా వచ్చారని అన్నారు. అవునమ్మా వచ్చారు, పని చూస్తున్నారు, ఏదో పని మీద బయటికి వెళ్ళారు. నేను ఎస్ఐ గారు భార్యనండి, ఒకవేళ వస్తే చెప్పండి. ఎస్ఐ గారి భార్య? అవునండి. ఏరా నేను బయటకు వస్తానని రాసావా? ఇక్కడ పడుకోనా ఇంతలో బయటకు వచ్చారు మీరు. ఈసారి ఇంకా లాభం లేదని ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తారు. బ్రేక్ ఇంటర్వెల్ పడాలి కదా. ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. నాకు రాయాలంటే కొన్ని 2 పెగ్గులేసి 3 రావాలి సార్. నీ మూడు కోసం నా మూడు చెడు. థ్యాంక్ యూ సార్. రాయ్ ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎందిరా పడుకుంటాను అంటున్నావు. రాయిరా అన్నయ్య. సరే సార్ రాస్తాను. రాయ్. దీంతో అమ్మాయికి మళ్ళీ ఓరగా అతని వైపు చూసింది. కార్ టైర్ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తున్నాడు. అలా కాలు పైకెత్తి గోక్కుంటున్నాడు. ఇంతలో ఇద్దరు కలిసి కౌగుల్లో మూలిగిపోతాను టైంకి కాలు దించాడు. ఈ లోపల ఇద్దరు గదిలోకి వెళ్దాం టైంకి ఆ యువత వాళ్ళ ఆయన వచ్చాడు. ఏవే ఎంత తెగించేవే, ఎవడే వీడు? ఇంతలో ఏం చేయాలో తెలియక ఆ యువత భయపడుతుంది. ఈ రాత్రి సమయంలో ఇంట్లో ఏం చేస్తున్నావు? ఏమండి టెన్షన్ పడుతుంది. ఏం చెప్పాలో తెలియక వాడు మా అన్నయ్య అండి. ఏమండి మా అన్నయ్యండి. ఎంతకు తెగించారా? ఇంకా వాడికి నమ్మకం కుదరలేదు. నిజంగా అన్నయ్య నువ్వు అన్నయ్యవా? నేను అన్నయ్యరా. తనకన్నయ్యవా? అన్నయ్యనే. నాకు నమ్మకం కుదరట్లేదు అన్నాడు. నాకు నమ్మకం లేదే. వెంటనే ఆ పక్కన రాఖీ తీసి అన్నయ్య కట్టింది. మీకు నమ్మకం కుదరాలంటే రాఖీ కడుతున్నాను. రాఖీ కట్టిన చెల్లి అన్నయ్య వైపు ప్రేమగా చూసి ఓ 10,000 ఇవ్వనియా 10,000 ఇయ్యనియా? ఇదిగోనమ్మా. సాయంత్రం ఇంటికి వచ్చే వస్తాను బా, నువ్వు వండుకో. ఏంద్రా ఇది నా లవ్ స్టోరీ రాసావు? లవ్ స్టోరీయా ఇప్పుడు దాకా జరిగింది? కంగారు పడదు సార్, మంచిగా రాయి. రాసిన కథలో ఇక్కడ చూడండి, మిగతా పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ మళ్ళీ ట్విస్ట్. ఏంటి? ఈసారి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనుకుంటూ 4 వెంట పడుతున్నారు. ఆ అమ్మాయి కాపాడండి అనుకుంటే మెదడుకు వస్తుంది. ఇప్పుడు కాపాడండి. దానికంటే ఇదే బాగుంది చెప్పు. వచ్చిన ఇద్దరు ఒకరు వాళ్ళు చూసుకుంటున్నారు. బా మళ్ళీ బ్రేక్ కావాలి నాకు ఇక్కడ. ఒకసారి అది ఇలాగే పెన్న పుస్తకం నేను రాసుకుంటాను, నువ్వు పడుకో. ఇప్పుడు గదిలోకి తీసుకెళ్లి గడబెడతాడు. తర్వాత నువ్వు చూస్తా పెట్టుకో. నేను రాసింది ఏంటి? ఆ ఎస్ఐ భార్య వచ్చింది మళ్ళీ ఏమండి అనుకోండి. ఏమండి ఎస్ఐ గారు ఇలా వచ్చారంట. లోపలమ్మా ఇల్లు లోపల ఏం చేస్తున్నారు? ఇల్లు చూడు, నువ్వే అయిపోయింది. లోపలికి చూడమ్మా. ఏమండి ఏం చేస్తున్నారండి ఇక్కడ? అమ్మాయి ఎవరండి అసలు? చిన్న కేసు పని మీద వస్తే. ఏం కేసు పని మీద వస్తున్నారండి? ప్రేమికులు రోజాన అందరూ జంటలు కాదమ్మా, ఒక 4 ఎంట పడుతున్నారు అమ్మాయిని. ఎంట పడుతుంటే మీరేం చేస్తున్నారు? కాపాడుతున్నారు. ఆడేం కాపాడతాడు తల్లి, నిన్ను ఇంకా దోసుకుంటాడే అమ్మ తల్లి. మీకోసమేమో నేను ఇంట్లో రెడీ అయి కూర్చున్నానా? మీరేమి ఇలాంటి పనులు చేస్తారా? నడను, మీరు ఇంటికి నడని చెప్తాను. తీసుకొస్తాలేమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా. ఎలా చేశాడో చూడండి. అందుకనే సార్ రైటర్ రాసింది మీరు వినాలి. ఊరే మా ఆవిడ ఎందుకు రాసావు? మళ్ళీ క్యారెక్టర్ ఉంది సార్, అన్నీ చేయమంటారు. మీరు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నట్టు వీడియోలు వచ్చేసారు స్టేషన్. వీడియోలు ఎలాగొచ్చాయి? మనమే పంపించాం. ఎంత ఎలా చేసావు? 1 మంత్ బ్యాక్ మా అన్నీ వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే నువ్వేమో లంచం అడి అని ఇబ్బంది పెడతావా? ఒక నిజాయితీ పోలీస్ అయ్యండి లంచం సిగ్గులేదురా నీకు? బయట ఎంతమంది నిజాయితీ ఉద్యోగం చేస్తున్నారు? దాని తర్వాత తెలిసిందిరా నువ్వు దొంగ పోలీస్ అని. అసలు నిజంగా పోలీస్ కూడా కాదు. అవునా? ఇవన్నీ డూప్లికేట్ సర్టిఫికేట్ కదా నీవన్నీ. అవును. ఇలాంటి నేను వదలకూడదు. శివాజీ ఏం చేయమంటారండి? పదరా నేను వేసేస్తా. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ కథ మీకు? శివాజీ గారు. దొరబాబు సార్ సూపర్ అయ్యా, అదిరిపోయింది, బ్రహ్మాండంగా చేస్తున్నావు. రామ్ ప్రసాద్ వండర్ఫుల్, సూపర్. ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ గారు వాట్ బ్రిలియంట్ స్క్రిప్ట్ అండి. నిజంగానే ఆ టైమింగ్ అన్ని బాగుంది, అందరూ బాగా చేశారు. వెరీ నైస్ అందరూ. థ్యాంక్ యూ. టైమ్ ఫర్ స్కోర్స్ నౌ. శివాజీ గారు. So judges, Auto Ram Prasad and team keep 20 out of 20.